భాగ్యనగర్ గణేశోత్సవ సమితి ద్వారా హిందూ చైతన్య సభ ఎన్టీఆర్ గ్రౌండ్స్లో జరగవలసి ఉంది. కోర్టు ఆదేశాల మేరకు ఈ యొక్క హిందూ చైతన్య సభను నిజాం కాలేజ్ గ్రౌండ్స్కు మార్చుకోవడం జరిగింది. మాకు పోలీసులతో విరోధం కాదు, పోలీసులతో పేచీ పెట్టుకోవాల్సినటువంటి అవసరం మాకు లేనేలేదు. భాగ్యనగరంలో గణేశోత్సవాలు జయప్రదం చేసేందుకు, కార్యకర్తల్లో మార్గదర్శనం చేసేందుకు ఈ యొక్క ధర్మాచార్యులు మన యొక్క బహిరంగ సభకు వస్తున్నారు కనుక భాగ్యనగరంలో హిందూ చైతన్యం రావాలని, హైందవ సాంప్రదాయాలను కాపాడుకోవాలని, మన చారిత్రక సాంస్కృతిక వైభవాన్ని పునరుద్ధరించాలని ఈ యొక్క ఉత్సవాల ద్వారా తమ తమ మండపాలలో ఈ కార్యక్రమాలు చేపట్టడానికి ధర్మాచార్యులు శ్రీ శ్రీ త్రిదండి చినజీర స్వాముల వారు, అదే యోగి ఆదిత్యనాథ్ గారు మరియు కమలానంద భారతి, సాధ్వి హేమలత శాస్త్రి వీరు మార్గదర్శనం చేస్తారు. ఈ సమయంలో సంయమనం పాటిస్తూ మన ఉత్సవాలు జయప్రదం చేయడంలో మనమందరం నిమగ్నం కావాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎన్టీఆర్ గ్రౌండ్స్ నుంచి నిజాం కాలేజీని మార్చినందువల్ల మనకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. కోర్టు ఆదేశాలను మనం శిరసావహించాలి. కోర్టు అందరికీ న్యాయం చేస్తుందనేటువంటి విశ్వాసంతో ఈ కార్యక్రమాన్ని ఎన్టీఆర్ గ్రౌండ్స్ నుండి ఈ యొక్క నిజాం కాలేజ్కి మార్చడం జరిగింది. కనుక భాగ్యనగరంలో ఉన్నటువంటి గణేష భక్తులందరూ, గణేష మండప నిర్వాహకులందరూ మరియు హైందవ ధర్మ ప్రియులందరూ కూడా అధిక సంఖ్యలో తమ తమ కుల ప్రాంత భాషా విభేదాలను విస్మరించి, రాజకీయ విభేదాలను విస్మరించి మనమంతా భారతీయులమని, భారతీయ సంస్కృతిని కాపాడుకోవడానికి నిజాం కాలేజ్ గ్రౌండ్కు వచ్చి ఈ హిందూ చైతన్య సభను జయప్రదం చేయవలసిందిగా భాగ్యనగర గణేశోత్సవ సమితి పిలుపునిస్తున్నది. రండి, కదలండి, తరలండి, నిజాం కాలేజ్ హిందూ చైతన్య సభ జయప్రదం చేద్దాం.